ఫ్రెండ్స్, మిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదే. ఫస్ట్ మిరపకాయలు కేజీ తీసుకున్నాను. అవి శుభ్రం చేసి నీట్గా చేసుకొని మిరపకాయలు ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నీటి చెమ్మ ఏమి ఉండకూడదు. తర్వాత చింతపండు నీట్గా పెంకులు లేకుండా ఉట్టు పెంకులు చింతపిక్కలు లేకుండా నీట్గా చేసుకోవాలి. నీట్గా చేసుకొని అంటే కేజీ మిరపకాయలకి నేను 250 గ్రాములు చింతపండు వేసాను. అది నీట్గా చేసుకొని సగం చింతపండు ఫస్ట్ అంటే కేజీ కదా, అందుకు రెండు సార్లు మిక్స్ చేశాను. ఫస్ట్ చింతపండు సగం వేసి అందులో తగినంత ఉప్పు, కల్లుప్పు వేసాను. కల్లుప్పు అయితే బాగుంటుంది, మంచిదనేసి సగం పేస్ట్ మిక్సీ పట్టిన తర్వాత బాగా పొడిలా వస్తుంది. పొడిలా వచ్చిన తర్వాత అదంతా మళ్ళీ కలిపి మళ్ళీ అందులో మిరపకాయ ముక్కలు వేసుకోవాలి. మెత్తగా కాకుండా బాగా మొరుంగా కాకుండా అంటే చిన్న చిన్న మురుము ఉండేలాగా మిక్సీ పట్టాలి. బాగుంటుంది, రోటి పచ్చడిలా ఉంటుంది అలా చేస్తే. అలా 2 సార్లు చేశాను. చేసి ఒక డబ్బాలో వేసుకొని ఎల్లుల్లిపాయ రేకలు ఒలుసుకొని కొన్ని అవి అందులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉంచాలి. బాగా మగ్గుతుంది అన్నమాట అది పచ్చడి. 12 గంటల సేపు అలా ఉంచాలి. ఉంచిన తర్వాత 12 గంటలు దాటిన తర్వాత మళ్ళీ ఆ పచ్చడి తీసి పచ్చడి తీసి అది పోపు సరుకులు వేసుకొని ఆవాలు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని బాగా ఆయిల్ మాత్రం వేరుశనగ నూనె వేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది. పోపు సరుకులు వేసి బాగా వేగించి తర్వాత కరివేపాకు వేస్తే స్మెల్ బాగా వస్తుంది. దానిలో పచ్చడి వేసి బాగా కలిపితే పచ్చివాసన ఏమీ రాదు. ఆ నూనె పైకి తేలే వరకు బాగా ఉడకనివ్వాలి పచ్చడి. ఆవాలు మెంతులు పొడి చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇంగువ కూడా వేయాలి. వేస్తే మంచి స్మెల్ వస్తుంది. నేను 2 స్పూన్లు వేసాను. ఆయిల్ వచ్చే వరకు బాగా ఉడకనిచ్చి అప్పుడు స్టవ్ కట్టేయాలి. డబ్బాలోకి వేసి నిల్వ చేసుకోవచ్చు.